ది ఎఫెక్ట్ ఆఫ్ ద టోటల్ మేనిఫెస్టేషన్. అవతార పురుషుడు సంపూర్ణముగా వ్యక్తమైతే దాని ఫలితం ఎలా ఉంటుంది? హ్యుమానిటీ విల్ రిసీవ్ ఎ పుష్ అండ్ దిస్ పుష్ విల్ హెల్ప్ పీపుల్ టర్న్ టువర్డ్స్ ద వాల్యూస్ ఆఫ్ ట్రూత్. మానవాళి మొత్తము ముందుకు ఒక కుదుపు అనుభూతి పొందుతుంది. ఆ కుదుపు కారణంగా అంటే ఒక మెట్టు ముందుకు సాగుతుంది. దాని కారణంగా మానవుడు సత్యము అనే ఒక విలువల వైపు తన మొహాన్ని తిప్పుతాడు. ఇప్పటి వరకు అసత్యము అనే విలువల మీదే వీడు జీవితం సాగిస్తూ ఉన్నాడు. ఆ ముందడుగు వీడికి దొరికిన తర్వాత సత్యము వైపునకు మొహాన్ని త్రిప్పుతాడు. యాజ్ అ రిజల్ట్ ద వాల్యూస్ ఆఫ్ మెటీరియలిజం విల్ డిక్లైన్. ఇది ఫలితం ఎలా ఉంటుందయ్యా దీని తర్వాత అంటే, విషయవాంఛల మీద వీడికి వ్యామోహము తగ్గుతుంది. ఇప్పుడు మస్తు ఉన్నాడు అనుకోండి, ఆ మస్తు దగ్గరికి మనం కోహినూరు వజ్రం పట్టుకెళ్ళి వాడికి ఇచ్చామనుకోండి, జా అంటాడు వాడు, ఒకటే అంటాడు, పో అంటాడు వాడు. దీని గురించి ఎంత వర్ణించి చెప్పినా వాడికి ఏమి లాగదు అసలు. ఎందుకని? బాబాయ్ ఏం చెప్పారు? దివ్య ప్రియతమునైన భగవంతుడు తప్ప వాడికి వేరే విషయమును ప్రేమించడము అలవాటు ఉండదు. దాని విలువ ఎంతైనా అవ్వచ్చు కాక. ఎందుకని? ఆ విషయవాంఛల మీద వాడికి ఎంత మాత్రము ఒక శాతము కూడా వాడికి వ్యామోహం ఉండదు. ఆ లక్షణం మామూలు మానవుడు కూడా అబ్బుతుంది. ద షాడోస్ ఆఫ్ ది షాడో ఆఫ్ ద ట్రూత్ విచ్ వీ సీ హ్యాపెనింగ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ విల్ సీజ్ టు బి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బట్ విల్ గ్రాడ్యువల్లీ టేక్ ఆన్ ప్రాపర్ ప్రపోర్షన్. ఇప్పుడు సాయంత్రం నీడలో మనం ఎంత 6 అడుగులు 5 అడుగులు ఉన్నాం అనుకుందాం. మన నీడ చూస్తే 20 అడుగులు ఉంటుంది అలాగే కదా. అంటే అసలు సారమున్న విషయము కంటే దాని నీడ చాలా పెద్దదిగా కనపడుతుంది. కానీ ఈ సత్యము వైపు మనం మొహం త్రిప్పినప్పుడు, ఆ మిట్ట మధ్యాహ్నం ఎండలో ఉన్నప్పుడు ఆ నీడ ఎలాగైతే తగ్గిపోతుందో అలాగూ అది చిన్న ఆకారములోకి కుచించుకుపోతుంది ఆ నీడ. బికాస్ ది కాన్షియస్నెస్ ఆఫ్ హ్యుమానిటీ విల్ టర్న్ అవే ఫ్రమ్ మెటీరియలిజం, ద టెండెన్సీస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, హేట్రెడ్, జెలసీ, లస్ట్, యాంగర్, slander, pride, greed and attachment will continually diminish. అది మానవుడు ఈ విషయవాంఛల నుండి వాడి ముఖాన్ని ప్రక్కకు తిప్పుకోవడం వలన వాడిలో ఉన్న వికారములు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఏమిటయ్యా ఆ ముఖ్యమైన వికారములు అంటే చెప్తున్నాడు. అవి స్వార్థం, సెల్ఫిష్నెస్. గుర్తుందండి, బాబాని ఒక విలేకరి పాశ్చాత్య దేశంలో అడిగాడు, వాట్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ సఫరింగ్ ఆఫ్ హ్యుమానిటీ ఆల్ ఓవర్ ది వరల్డ్? డబ్బున్న దేశంలో, డబ్బు లేని దేశంలో సమానంగానే కష్టాలు పడుతూ ఉన్నాడు మనిషి. పోను డబ్బు ఉంది కదా వీడికి అంటే వాడి బాధలు లేకుండా లేవు, వాడి బాధలు వాడికి ఉన్నాయి. అసలు మూల కారణం ఏమిటి వీడి కష్టమునకు అని ఒక విలేకరి బాబాను ప్రశ్నించాడు. ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సఫరింగ్ ఎయిదర్ ఇండివిజువల్ ఆర్ సోషల్ ఈజ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అంటే వ్యక్తిగతమైనటువంటి దుఃఖమునకు కానీ, సాంఘిక పరంగా అంటే సామూహికమైనటువంటి దుఃఖమునకు కానీ మూల కారణం ఒక్కటే. అది ఏమిటి? నేనే బాగుంది. దీని వలన ఇంత దుఃఖము ప్రపంచమునకు దాపురించినది. భగవంతుడు కొంతమంది వ్యక్తులకు, కొన్ని దేశములకు అవసరానికి మించినటువంటి ఐశ్వర్యమును ఇస్తాడు. ఎందుకని? తనకంటే దురదృష్టవంతులైన మానవులతో దీనిని పంచుకొని వాళ్లకు ఉపశమనము కలిగిస్తాడు అనే ఉద్దేశంతో. కానీ సదరు మానవుడు కానీ సదరు దేశం కానీ ఇది నా కోసమే అని వాడు 4,000 కోట్లతో ఇల్లు కట్టుకుంటాడు, 500 కోట్లతో పెళ్ళానికి విమానం కొంటాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుకని? ఇదంతా నా కోసమే అనేటువంటి కారణము వలన జరుగుతూ ఉన్నది. అలా కాకుండా నాకు బ్రతకడానికి ఇదిగో ఈ 1,00,000 రూపాయలు చాలు కదా, ఆ 200 కోట్లతో ఆ 10 మందికి తిండి పెడదాం అని వాడు అనుకుంటే ప్రపంచానికి కష్టమే లేదు కదా. అందుచేత మూల కారణము నేనొక్కడినే బాగుండాలి అనేటువంటి స్వార్థ ప్రయోజనమే అని ఆ రోజు
1930వ దశకంలో బాబా చెప్పారు. ఇక్కడ బాబూజీ అదే చెప్తున్నాడు. మనిషిలో ఉన్న స్వార్థము, హేట్రెడ్ అంటే ద్వేషం, జలసి, అసూయ అంటే వాడు బాగుపడిపోయాడు. లస్ట్ అంటే లస్ట్ అంటే ఒక విషయం కావాలి అని తీవ్రమైనటువంటి వాంఛ. అది కామము అంటే ఒక స్త్రీ గురించే కాదు, అది డబ్బు గురించి. బంగారు ఆభరణాలు చూసి అమ్మో అది చాలా బాగుంది, అక్కడ ఏదో యాడ్ పెట్టాడు అనుకోండి, అది కొనియాలి ఎలాగన్నా అని ఒక ఆవిడ ఆరాట పడుతుంటే అది కూడా లస్తే అన్నారు బాబా. అంటే కొన్ని విషయాలను దేహమునకు ఇచ్చి తద్వారా దేహమును తృప్తి కలగజేద్దాం అనుకునేదంతా కామము కిందే వస్తుందన్నారు బాబా. అది బట్టలు అవ్వచ్చు, ఆభరణాలే అవ్వచ్చు, లైంగికపరమైనటువంటి సంతృప్తి మాత్రమే మనకు తెలుసు, కానీ ఇవన్నీ దాని కిందే వస్తాయి. యాంగర్ ద్వేషము, స్లాండర్ అంటే బ్యాక్ బైటింగ్కి స్లాండర్కి తేడా చెప్పారు బాబా. బ్యాక్ బైటింగ్ అంటే ఇప్పుడు రామతీర్థ్ గారు రాలేదనుకోండి, నేను ఆయన గురించి చెప్తాను, తినేస్తాడండి బాబు, ఆయన వచ్చాడండి తినేస్తాడు ఆయన, ఎప్పుడు ఇదే గొడవ అండి బాబు అని ఆయన గురించి ఆయన లేనప్పుడు నేను చెబుతూ ఉంటాను. నేను లేనిపోనివి కల్పించి కూడా చెబుతూ ఉంటాను. అది బ్యాక్ బైటింగ్. స్లాండర్ అంటే ఉన్నదే చెబుతాను నేను, కానీ ఆ క్షణంలో ఆ సందర్భానికి అవసరం లేదు అది, కానీ నా దుగ్ధనమాట అది చెప్పేయాలి. ఎలా అంటే నిన్న మరి పాడైపోయింది కదండి, ఈయనే చేసేదండి, ఈయనే అది ఎవరికి అక్కర్లేదు అది ఆ విషయం, కానీ అది చెప్పాలి అని తహత, అది స్లాండర్ అన్నారు బాబా. లేనిపోనివి కల్పించి చెప్పడం అది బ్యాక్ బైటింగ్ కింద వస్తుంది. రెండూ ప్రమాదమైనవే అని చెప్పాడు. ఒకటి ఇది కరెక్ట్ కాబట్టి నేను చెప్పొచ్చు అనుకుంటే అది కూడా తప్పే అన్నారు. దానివల్ల కూడా అతి ప్రమాదకరమైన సంస్కారములు నీవు కూడబెట్టుకుంటావు అని చెప్పారు. విన్నవాడు కూడా ఆ సంస్కారాల మూట మోయవలసి ఉంటుందని చెప్పారు. చెప్పేవాడే కాదు, విన్నవాడు ఏదో చెప్తున్నాడు కానివ్వండి, కాలక్షేపానికి వింటున్నాం అనుకున్నప్పటికీ వాడికి కూడా ప్రమాదమే. ప్రైడ్ అంటే గర్వము, గ్రీడ్ దురాశ. నాకు ఒక 5 కోట్లు సంపాదించాను, బాగానే ఉంది, మళ్ళీ ఆలోచన వస్తుంది, 2 కొడుకులు ఉన్నారు, వీళ్ళకి కూడా చెరుకు 5 కోట్లు సంపాదించేద్దాం, వాడికి మళ్ళీ ఇంకో మనవడు పుట్టాడు, వాడికి కూడా 5 కోట్లు సంపాదించేద్దాం. అంటే అవసరానికి మించి ఐశ్వర్యాన్ని పోగు చేసేయాలని, అంటే సంపాదించుకోవాలి అనేటువంటి వెంపర్లాట, అది గ్రీడ్ అండ్ అటాచ్మెంట్, మమక. ఇవన్నీ కంటిన్యూస్లీ డిమినిష్, ఇవి అలాగ క్రమంగా తగ్గిపోతూ ఉంటాయట. అంటే ఆయన యొక్క అవతార వైభవము ప్రకటితం అయినప్పుడు మానవుడికి వాడి జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది అంటే ఇది. మనం పూర్వం రామరాజ్యం గురించి చదువుకుంటాం. మనం రామరాజ్యం వచ్చినప్పుడు కూడా తగాదాలు ఉండేవట. ఏమిటా తగాదాలు? ఈ భూమి నీదే, నాది కాదు, నువ్వే తీసేసుకో అని ఇలాంటి గొడవలు, వ్యాజ్యాలు నడుస్తూ ఉండేవి, మనం చదువుకుంటూ ఉంటాం. అంటే ఏమిటనమాట, ఆ స్వార్థానికి విరుద్ధమైనటువంటి భావం మనిషిలో పెరిగిందట. నాకింతెందుకు, నాకింత వద్దు, తీసేసుకో, నువ్వే తీసుకో, అబ్బే నాకొద్దు, నీవే ఉంచుకో, అలాంటి పరిస్థితి వస్తుందన్నమాట. విషయవాంఛల మీద వ్యామోహము. The universe is a closed system. The sound, heat, rain, cold, wind, etc. will become properly balanced in nature, and as a result, nature will be in harmony with mankind because a proper equilibrium will be maintained in the universal container. అప్పుడు ఏమవుతుందట, ప్రకృతిలో ఉన్నటువంటి శబ్దము, వేడిమి, వర్షపాతము, శీతలము అంటే చలి, ఈ గాలి, ఇవన్నీ సమతుల్యమును సాధిస్తాయి. అంటే తుఫాన్లు ఉండవు, వరదలు ఉండవు, ఇవేవి కూడా. ఎందుకని? ఆయన కార్య ఫలితముగా ఈ మొత్తము ఈ పరిస్థితిలో ఒక సమతుల్యత వస్తుంది. మానవాళికి ఏది అవసరమో ఆ రకంగా ఈ పరిస్థితులన్నీ పనిచేస్తూ ఉంటాయి. వాడికి ఎంత వర్షం అవసరం అంతే వస్తుంది, వాడికి ఎంత వేడి అవసరం అంతే వస్తుంది, వాడికి ఎంత చలి అవసరం అంతే వస్తుంది. As the tendency of lust declines, the population of the world will be in a proper proportion to the requirement of nature. అది
భగవంతుడు మానవుడికి కామము అనేటువంటి ఆ గుణం ఎందుకు ఇచ్చాడు? ఈ సృష్టి కార్యక్రమము ముందుకు సాగాలి కాబట్టి, ఆగిపోకుండా ఉండాలి కాబట్టి. అలా ఆ మానవుడి యొక్క శ్రేయస్సుకు అనుగుణంగా వాడిలో ఈ కామము అనేది అంతవరకే పరిమితమై ఉంటుంది. యాజ్ ద టెండెన్సీస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, జెలసీ, హేట్రెడ్ అండ్ ఫైట్ విల్ బి లెస్సింగ్, దేర్ విల్ బి లెస్ అండ్ లెస్ వార్ అండ్ ఫైటింగ్. మానవుడిలో ఈ వికారములన్నీ తగ్గి ద్వేషము, అసూయ ఇవన్నీ తగ్గడం వలన యుద్ధములు, పోరాటములు ఇవన్నీ తగ్గిపోతాయి, బాగా తగ్గుతాయి. ఉదాహరణకు మనం అనుకుందాం, అసలు కోర్టులు ఎందుకు ఉన్నాయండి? ఎందుకు వచ్చాయి కోర్టులు? మానవుడు పుట్టినప్పుడు, ఆది మానవుడు రోజుల్లో కోర్టులు లేవు అసలు. మరి ఎందుకు వచ్చాయి ఇప్పుడు కోర్టులు? ఒకడి మీద ఒకడికి నమ్మకము సన్నగిల్లిపోయింది. ఆహా, నేను నమ్మను, పద మనం ఇద్దరం వెళ్ళి వాడి దగ్గర తేల్చి, వీడి చెప్పిన మాట వాడు విను, వాడు చెప్పిన మాట వీడి వినడు. అందుకని ఇంకొకరి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత అవతారుని యొక్క ఈ ప్రకటితనము కంప్లీట్ అయిపోయినప్పుడు ఈ పోరాటములు తగ్గుతాయి బాగా. As sound, heat, cold, wind and rain will be gradually readjusted in the proper balance, there will be less and less famine, floods, hurricanes, earthquakes. అలాగే ప్రకృతి వైపరీత్యములు కూడా చాలా తగ్గిపోతాయి. భూకంపాలు ఉండవు, వరదలు ఉండవు, ఇవేవి తుఫాన్లు ఉండవు. As the tendency of greed diminishes, there will be less and less thirst for power and wealth. దురాశ కూడా బాగా తగ్గిపోవడం వలన ఐశ్వర్యము కోసము పోరాటములు, అధికారము కోసము ఈ నిరసనలు ఇవన్నీ కూడా బాగా తగ్గుముఖం పట్టేస్తాయి. And as the tendencies of attachment, jealousy, envy, slander weaken, become less and less, there will emerge an increasing feeling of brotherhood and love among mankind. మానవుడిలో ఈ దురాశలన్నీ, దురాశ, ఎదటివాడిని విమర్శించేటువంటి చెడ్డగుణం ఇవన్నీ తగ్గిపోతే ఏమవుతుంది? ప్రతి హృదయంలోనూ పాపం వాడు కూడా నా తమ్ముడే, నా అన్నే అనే విశ్వసోదర భావము వెల్లివిరుస్తుంది. బ్యాక్ బైటింగ్ అనేటువంటి ఆ అంశము కింద బాబాయ్ వివరణ ఇస్తూ, అంటే పరోక్ష నింద, ఒక మనిషి లేనప్పుడు అతని గురించి చెడుగా మాట్లాడడం, అది బ్యాక్ బైటింగ్ అంటే. బాబాయ్ ఏమన్నారు? నీకు ప్రియాతి ప్రియమైన నీ బిడ్డ గురించి కానీ, నీవు ప్రేమించే ఒక వ్యక్తి గురించి కానీ బ్యాక్ బైటింగ్ చేస్తావా అని అడిగాను. చేస్తావా? నా కూతురు ఇలా చేసిందండి, నా కొడుకు ఇలా చేసిందని ఎప్పుడు చెప్తామో మన ప్లాట్ఫారం మీద? ఎందుకు చెప్పము? ఎందుకు చెప్పము? వాడిని ప్రేమిస్తున్నాం కాబట్టి. సో ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ పరోక్ష నింద ఉండదు. అది రహస్యం బాబాజీ. సో ఈ గుణములన్నీ తగ్గిపోతే సహజంగా ప్రేమే ఉంటుంది మనసులో. కనుక విశ్వసోదర భావము వెల్లివిరుస్తుంది. దిస్ వరల్డ్ అండ్ ఇట్స్ వాల్యూస్ ఆర్ ఓల్డ్ అండ్ డికేయింగ్. చాలా ప్రధానమైన విషయం ఇక్కడ బాబాజీ చెప్తూ ఉన్నారు. ఈ ప్రపంచము మనము పెంచి పోషించుకొని ఈ ప్రపంచం అనాదిగా తెస్తూ ఉన్నటువంటి విలువలు ఇవన్నీ పాతవైపోయి శిథిలావస్థలో ఉన్నాయి. ది అవతార్ కమ్స్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ వరల్డ్ ఆర్డర్ విత్ ఎ న్యూ కాన్షియస్నెస్. అందుకని అవతార పురుషుడు వచ్చినప్పుడు ఒక కొత్త నూతన వరవడిని, కొత్త నూతన చైతన్య ఉత్తేజాన్ని పట్టుకొని వస్తాడు. లాభం లేదురా, ఇది ఇంక అయిపోయింది, నేను వస్తున్నాగా, నేను తెస్తున్నానుగా అని ఒక కొత్త వరవడిని తీసుకొని వస్తాడు. When an old building is condemned and it is intended to be replaced by a new structure, the old building must first be destroyed. ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ ఇటుకి రాలిపోతుంది, ఇక్కడ క్రాకులు ఇచ్చేసాయి, అమ్మో ఇందులో ఉండడం మంచిది కాదండి అని గవర్నమెంట్ వారు కూడా ఒక నోటీస్ ఇస్తారు, అయ్యా ఖాళీ చేసేయండి, ప్రమాదం ఇది అని. సో అది తీసేయాలి అంటే మొట్టమొదట ఏం చేయాలి? ఆ పాత భవనాన్ని ప్రమాదం అని చెప్పి తీసేయాలి జాగ్రత్తగా. అందరూ తప్పుకోండి, దూరంగా వెళ్ళండి, దీనికి ఇది కుదరదు, ఇది ఇక్కడ ఇన్నాళ్ళు ఉన్నారు కరెక్టే, కానీ ఇక ఎంత మాత్రమో ఇది పనికిరానిది, దీనివల్ల ప్రమాదం కూడా, తప్పుకోండి తప్పుకోండి అనే జనాల్ని దూరం పెట్టి దీన్ని కూలగొట్టేయాలి. మొట్టమొదట మనం చేయవలసినది అది. దేర్ఫోర్ ద బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద ఓల్డ్ స్ట్రక్చర్ precipitates the building up of the new structure which is suitable for habitation without risk to life and without continuous repair.
ఎందుకు కొత్త భవనానికి వెళుతున్నాం మనం? పాతదానిలో నివసించడం ప్రమాదకరంగా పరిణమించింది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అది ఇక ఎంత మాత్రమో ఓ వినియోగానికి అనువుగా లేనట్టుగా మారిపోయింది. తీసేయాలి దాన్ని. రెండవది రోజు రిపేర్లే. ఎన్నాళ్ళు చేస్తాం ఇలాగ రిపేర్లు? ఈ బోట్లు పెట్టి ఎంతకాలం మనం కొనసాగించగలము? అందుచేత నూతన భవన నిర్మాణము అవశ్యం అయినది. Therefore, to establish a new world order and to establish the feeling of brotherhood and love in humanity, the tendencies of lust, greed, selfishness, hatred, jealousy, fear and affright have to be broken down. అందుచేత ప్రేమతో ఈ విశ్వాన్ని నింపాలి అంటే, ప్రతి మానవుడి హృదయములో సోదర భావము నెలకొనేలా చెయ్యాలి అంటే, ద్వేషము, పగ, కామము, ఈర్ష్య ఇవన్నీ ముందు పెకలించి బయట పారేయాలి. ఈ పాత శిథిలం అయిపోయినటువంటి ఈ వికారములను బయట పడేయాలి. ద డిమినిషింగ్ ఆఫ్ దీస్ హ్యూమన్ టెండెన్సీస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ అవతార్స్ వర్క్. ఆయన తన శరీరాన్ని ఛిద్రం చేసుకొని దానిని బలి ఇచ్చి ఆయన విశ్వ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన యొక్క కష్టం అది రూపుదాల్చి ఒకటి ఒకటి కనపడుతూ ఉంటుంది. అప్పుడు మానవుడిలో ఈ వికారములన్నీ తగ్గి నీరసపడిపోవడం మొదలు పెడతాయి. ఎట్ ప్రజెంట్ కానీ ఇప్పుడు చూస్తే అలా కనిపించట్లేదు. ఆయన దేహం వదిలేసేది, కానీ ఇంకా అలాగే ఉంది పరిస్థితి. ద వరల్డ్ ఈజ్ రీచింగ్ ది హైట్స్ ఆఫ్ మెటీరియలిజం. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఏమంటే లోపల నొప్పిగా ఉంది సార్, ఏమైనా పుండు ఉందేమో చూడమని అంటాం. చూస్తాడు, 2 నెలల తర్వాత రండి అంటాడు. అదేం డాక్టర్ గారు చచ్చిపోతున్నాను నేను, ఈవేళ ఏదో కోసి పారైతే. అలా కాదయ్యా, మళ్ళీ వచ్చేస్తుంది కోస్తే, ఇది 2 నెలలకు బాగా ముదురుతుంది, ఇది అప్పుడు కోసేస్తే ప్రాబ్లం లేదంటాడు. అంతే కదండి, మనం కళ్ళు చూపించుకుంటే క్యాట్రాక్ట్ ఇంకొక 4 నెలల తర్వాత రండి అంటాడు, మళ్ళీ ఇప్పుడు చేయడి. అలాగూ మనం ఈ విషయవాంఛలకు సంబంధించినటువంటి రోగము ఇంకా కొంచెం ముదిరేటువంటి పరిస్థితిలో ఉంది, ఇంకా ముదురుతూ. సైన్స్ హెస్ ఇన్వెంటెడ్ ద బెస్ట్ మోడల్స్ ఆఫ్ ట్రావెల్, ఆల్వేస్ స్పీడియర్ అండ్ మోర్ కంఫర్టబుల్ అలాంగ్ విత్ ద బెస్ట్ ఆఫ్ కన్వీనియన్సెస్. శాస్త్ర విజ్ఞానము మనిషి జీవితమును ఆనందమయం చేసేసింది. గంటలో ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు, 2 గంటల్లో ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ రాత్రికి ఇంటికి వచ్చేస్తున్నాడు. ఎంత సదుపాయం వచ్చేసింది కదా. అన్ని రకాలుగా ఒక పెట్టేస్తోంది, బయట చచ్చిపోతున్నాం అంటే స్విచ్ నొక్కి తలుపు వేసేస్తున్నాడు, ఏసీలో కూర్చుంటున్నాడు కదా. ఏమైందో తెలుసుకోవాలి. అక్కడ అమెరికాలో భూకంపం వచ్చిందంటే మీటర్ నొక్కేస్తున్నాడు, చూసేస్తున్నాడు లైవ్ ఇక్కడ ఆ భూకంపం ఎలా అయిపోతుంది. ఇన్ని సదుపాయాలు శాస్త్ర విజ్ఞానం యొక్క పురోగతి మానవుడికి ప్రసాది. టెక్నాలజీ ఈజ్ అడ్వాన్సింగ్ ఫర్ ద బెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. 5 నిమిషాల్లో ప్రపంచం అంతా దావానలంలాగా ఒక చోట జరిగిన విషయం చేరిపోతోంది. ఇంత సదుపాయాలు ఉన్నాయి. ట్రాజికల్లీ అట్ ద సేమ్ టైం సైన్స్ ఈజ్ ఇంప్రూవింగ్ ఇట్స్ వార్ మెషినరీ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది వరల్డ్ అట్ జస్ట్ ఎ ప్రెస్ ఆఫ్ ది బటన్. కానీ దయనీయమైన పరిస్థితి ఏమిటంటే, ఇంత ఆనందమయమైనటువంటి పరిస్థితితో పాటు స్విచ్ నొక్కి ప్రపంచంలో ఒక మూల మానవాడిని సమూలముగా నాశనము చేసేయగలిగినటువంటి మారణ హోమాన్ని కూడా మానవుడు ఇదే సమయంలో తయారు చేసి పెంచి పోషిస్తూ ఉన్నాడు. Despite the best types of comforts available, the people of the world are not happy and they are restless. ఇన్ని సదుపాయాలు వచ్చినా, ఎంత సుఖంగా వచ్చినా వీడి ఆనందములోనూ దుఃఖములోనూ పెద్ద మార్పేం లేదు. ఇంకొక కారణంతో దుఃఖిస్తున్నాడు, అప్పుడు ఇంకొక కారణంతో దుఃఖించేవాడు. అప్పుడు ఒక్కబెట్టి చెమట చచ్చిపోతున్నానని ఏడ్చేవాడు, ఇప్పుడు ఏసీ రూములో కూర్చుని రేపు ఏమైపోతుందో, ఎవడు బాంబేస్తాడో అని గుండె ఇలా కొట్టుకుంటూ ఇప్పుడు ఏడుస్తున్నాడు. సో మానవుడి యొక్క సుఖదుఖాలలో పెద్దగా తేడా రాలేదు. పీపుల్ డూ నాట్ ఫీల్ సెక్యూర్. భద్రతాభావము లోపించింది మనిషికి. అండ్ ఫ్యూ ఎంజాయ్ పీస్ ఆఫ్ మైండ్. చాలా తక్కువ మందికి మాత్రమే మానసిక శాంతి నిలిచి ఉంటుంది, శాంతి ఉండటం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్ట్ దెర్ ఈజ్ ఫియర్. మనిషి అమ్మయ్య నాకేం పర్వాలేదు అని ధీమా, ఒకటి మీద విశ్వాసము, నమ్మకము, దాని బదులు భయం, వీడేం చేస్తాడో, అమ్మో మనకెందుకురా బాబు అని ఒక భయం.
Consequently, countries are engaged in manufacturing even more atom bombs and other horrible weapons of death. అంచేత దేశం, అమెరికా దేశం ఉంది, అన్నీ బాగైపోయి అంతా చాలా బాగుంది, అయినా ఏమో ఎవడు మన మీద దాడి చేస్తాడో తయారు చేసేయండి బాంబులు. మొత్తం మారణాయుధాలు. అంటే ఆ బాంబు వేసేయమంటే అక్కడ తుడిచిపెట్టుకుపోవలసింది మానవ జాతి. తప్పనిసరిగా క్షణములో మరణమును సంభవింపజేయగలిగిన సత్తా ఉన్నటువంటి ఆయుధములను తెల్లవార్లు తయారు చేస్తున్నాడు. వాడు ఆనందంగా ఉండవలసిన పరిస్థితి యాక్చువల్గా. కానీ వాడు ఏమో ఇంత డబ్బు సంపాదించాను, ఎవడు ఏ ప్రమాదం తెస్తాడో నాకు, ఇది కలకాలం నిలిచి ఉండాలంటే ఎవడు నాకు భయం పెడితే వాడిని వేసేయాలి నేను, కాబట్టి నా దగ్గర స్టాక్ పెట్టుకోవాలి బాంబులు అని వీడు తయారు చేసి మారణాయుధాలు ఉంచుకుంటూ ఉన్నాడు. డిస్ట్రక్షన్ ఈజ్ ఎ నెసెసరీ ఈవిల్, ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ లా. ఒక వస్తువు ఉందనుకోండి, మనిషి ఉన్నాడు అనుకుందాం, వాడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికాడు, వాడు పోవలసిందే. అది చాలా కష్టమే తెస్తుంది ఆ విషయం మనకి, కానీ తప్పదు. అది ప్రకృతి యొక్క నియమము, అది వినాశనము అయి తీరవలసిందే. ఊరిక మేళ్ల 70 అంతస్తులు 100 ఏళ్ళు కట్టేస్తాడు, 100 అంతస్తులు. ఇది ఒక రోజు ఎప్పుడు భూకంపం వచ్చి మొత్తం లెవెల్ చేసి అది కూడా ప్రకృతి నియమమే. అది కష్టమే అయినప్పటికీ తప్పనిసరి. అది ద ఓల్డ్ వరల్డ్ స్ట్రక్చర్ నీడ్స్ టు బి డిస్ట్రాయిడ్ ఇన్ ఆర్డర్ టు కన్స్ట్రక్ట్ ద న్యూ వన్. అలాగే పాత బిల్డింగు అయ్యో నాళ్ళు ఉన్నా అలా ఉంచేయండి సార్, పడగొట్టకని అంటే ఊరుకుంటారా ఎవరైనా? ప్రమాదం రానన్నా ఇది ఉండకూడదు, తీసేయాలి, కావలిస్తే కొత్తది కట్టుకుందాం. ఇది మాత్రం అలా ఉంచడానికి వీల్లేదు. అది కూడా ప్రకృతి నియమమే. సో దట్ ద న్యూ హ్యుమానిటీ కెన్ లివ్ ఇన్ ఇట్ వితౌట్ ఎనీ ఫియర్ అండ్ ట్రస్టెడ్. ఎందుకని అది తీసి కొత్త భవనం కడితే అందరూ అమ్మయ్య ఇంకేం భయం లేదండి, ఇంకా పాతల్లాగా వరి అవ్వక్కర్లేదు, మీరు ధీమాగా ఉండొచ్చు, మరో 100 ఏళ్ళు ఉండొచ్చు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అండ్ విత్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అండ్ లవ్, ప్రేమగా విశ్వసోదర భావంతో మళ్ళీ కొన్నాళ్ల పాటు మనగలం. ఇది ఇన్నర్ వర్క్ ఆఫ్ ది అవతార్ which has brought all these inherent tendencies of lust, hatred, selfishness, fear in the world to the surface. అందుచేత అవతార పురుషుడు తన జీవిత కాలములో ఈ ప్రయోజనమును సాధించడానికి కృషి చేస్తాడు ఆయన. ఇప్పుడు పుట్ట నిండా పాములు ఉన్నాయి, అవి తీసేయాలి. తీసేస్తే కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల భద్రంగా ఉండలేవు పక్షులు కానీ మానవుడు కానీ కదా. ఆయన ఏం చేస్తాడు, కనపడిన పాములు కొడతాడు, కానీ కనపడకుండా బోళ్ళు ఉంటాయి కాబట్టి శుభ్రంగా నిప్పంటించి ఇంత గుడ్డ చుట్టి ఆ పొగ పెట్టి ఆ లోపల పడేసిపోతాడు ఆయన. ఇవన్నీ లోపల దాక్కున్న పావులన్నీ మొత్తం బయటకు వస్తాయి, అప్పుడు చస్తాయి అవి. సో అవతార పురుషుడు తన జీవిత కాలములో చేసిన విపరీతమైన విశ్వ కార్యక్రమము కారణంగా మానవుడిలో ఉన్నటువంటి కామము, ద్వేషము, అసూయ ఇవన్నీ ఉపరితలానికి వచ్చేస్తాయి. ఇప్పుడు హోమియోపతి మందు వేసిగానే ఎగ్రవేషన్ స్టార్ట్ అయ్యి లోపల ఉన్న రుగ్మతలన్నీ బయటికి దద్దుర్లు వస్తాయి, వాంతులు అవుతాయి, విరోచనాలు అవుతాయి. డాక్టర్ గారి దగ్గరికి పరిగెడితే వస్తున్నాయా, బాగా జరుగుతుందా నీకు అంటాడు. మనకి భయం ఇస్తూ ఉంటుంది బాగుపడ్డట్టు. నేను చూస్తున్నాను, మీరు బాగా జరుగుతుందంటారు. లేదు, ఇది కరెక్ట్ ప్రొసీజర్, నీకు 2 రోజుల తర్వాత మొత్తం తగ్గిపోతాయి అంటాడు. అలాగూ అన్నమాట. సో అవతార పురుషుడు చేసిన కార్యక్రమం యొక్క ఫలితముగానే తారస్థాయికి చేరిపోయింది. ఇప్పుడు మనిషిలో అన్ని దుర్గుణాలు బయటికి కనపడుతున్నాయి. నౌ ద వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ దెమ్ విత్ టెరిబుల్ ఇంటెన్సిటీ. అసలు ఆ వార్తలు వినడానికే భయం వేస్తుంది, తట్టుకోలేకపోతున్నా. అంత తీవ్రంగా ఈ దుర్గుణాలన్నీ బయటికి బహిర్గతం అవుతూ ఉన్నాయి మానవుడిలో. బికాజ్ దిస్ హ్యుమానిటీ ఈజ్ రెస్ట్లెస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎ కంఫర్ట్స్ సైన్స్ హెస్ బీన్ ఏబుల్ టు ప్రొవైడ్. ఈ కారణముగానే శాస్త్ర విజ్ఞానము ఎన్ని సదుపాయములు ఇచ్చినా వీడికి స్థిమితం లేకుండానే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. దిస్ వరల్డ్ ఖయాస్ ఈజ్ బ్రాట్ అబౌట్ బై ది అవతార్. ఎవడయ్యా దీనికి కారణం? ఏంటి ఇంత చండాలంగా ఉంది? 5 ఏళ్ళ పిల్ల రేపు అంటున్నాడు, వాడెవడో తల్లిదండ్రులను చంపేశాడు అంటున్నాడు. ఏమిటి ఇదంతా? ఇది అవతార పురుషుని కార్యక్రమము యొక్క ఫలితము ఇదంతా. బాబా ఒక సందర్భంగా అన్నారు, ఇఫ్ ఎట్ ఆల్ యు వాంట్ టు బ్లేమ్ ఎనీబడి, బ్లేమ్ మీ, బికాజ్
ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. నీవు ఎవడినైనా దేనికైనా నిందించాలి అనుకుంటే నన్నే నిందించు. ఎందుకని? సర్వమునకు నేనే బాధ్యుడను. ఇన్ ఆర్డర్ టు ఎనిహిలేట్ ద స్ట్రక్చర్ కంటైనింగ్ దీస్ టెండెన్సీస్ సో దట్ ద న్యూ స్ట్రక్చర్ మే బీ బిల్ట్ అప్ అండ్ పీపుల్ మే లివ్ ఇన్ పీస్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అండ్ లవ్. ఇవన్నీ ఎందుకు తెస్తాడు? లోపల పాములేమీ ఉండకుండా బయటకు తెచ్చేసి అప్పుడు దీన్ని సమూలంగా ఈ భవనాన్ని తీసేసి కొత్త నిర్మాణము బయటికి ఆవిర్భవించేలాగూ చేస్తాడు. అప్పుడు మానవుడు ప్రేమతోనూ విశ్వసోదర భావముతోనూ జీవించగలుగుతాడు అని. ఇట్ ఈజ్ యాంటిసిపేటెడ్ దట్ 3/4 of such tendencies will be destroyed in order to maintain the proper balance in nature between truth and its shadow for the progress of evolution. బాబా చెప్పిన ప్రకారము బాబుజీ అంటున్నారు, ప్రపంచములో ఉన్నటువంటి ఈ దుర్మార్గపు గుణములలో 4/3 వంతులు 75% అనుకుందాం, అది సంపూర్ణముగా ఆ దుర్గుణములు నిర్మూలించబడతాయి. అప్పుడు ఈ పరిణామ క్రమములో ఒక సమతుల్యత వచ్చి మళ్ళీ సక్రమంగా వెళుతూ ఉంటుంది. దిస్ డిస్ట్రక్షన్ విల్ హ్యాపెన్ త్రూ బోత్ న్యాచురల్ అండ్ అన్యాచురల్ కెలామిటీస్ అండ్ 3/4 of all selfish, hatred, greedy and inhuman tendencies in the world will be destroyed. అంటే ఇది ఈ రూపంలో జరుగుతుంది దానికి చెప్తున్నాడు ఆయన. సహజమైన ఉత్పాతములు అవ్వచ్చు, అసహజమైనటువంటి వైపరీత్యములు అవ్వచ్చు. దాని కారణంగా మానవుడిలో ఉన్న ఈ వికారములలో 75% నిర్మూలించబడి తీరవలసినదే. When a vast proportion of such tendencies are destroyed and balance is restored, the new humanity will emerge crying out, Avatar Meher Baba ki Jai. అలాగూ 70% ఈ దుర్మార్గపు పోకడలు నశించినప్పుడు ప్రపంచమంతా చేతులెత్తి అవతార్ మెహేర్ బాబాకి జై అని అనగలుగుతుంది. అదే మేనిఫెస్టేషన్ అన్నమాట. దాని అర్థం అది. ప్రపంచమంతా ఆయన యొక్క అవతార తత్వమును గుర్తించి వాళ్ళు వేణోళ్ళ ఆయనను స్తుతించేటువంటి రోజు వస్తుంది. దిస్ హెయిలింగ్ ఆఫ్ ది అవతార్ విల్ అక్కర్ ఇన్ ట్రూ సెన్స్. ఇలా అవతారుడికి జై జయ ధ్వానాలు పలికేటువంటిది అది నిజమైనటువంటి రూపంలో జరుగుతుంది. అంటే ఊహా కళ అది కాదు. with humanity experiencing the values of truth as a result of shedding the values of materialism. ఎందుకని 75% వికారములు అణిగిపోయినప్పుడు విషయవాంఛలు వాడిలో తగ్గిపోయి నిజమైన విలువల మీద వాడికి ఆర్తి పెరిగి అప్పుడు ఆయనకి జయ జయధ్వానాలు పలుకుతాడు. The consciousness that emerges with the rising of the new humanity will be the result of Avatar's work for the world. నవ మానవాళి, న్యూ హ్యూమానిటీ అంటే మనుషులు కొత్త వాళ్ళు రాడు. మనలాగే 2 కళ్ళు 2 చెవులు ఇలాగే ఉంటాడు. కానీ వాడి ఆలోచన దృక్పథం, వాడి జీవన సరళిలో అది స్పష్టమైన మార్పు. అదంతా ఈ ప్రపంచము ఉద్ధరించడము కోసం అవతార పురుషుడు తన జీవిత కాలములో చేసిన కఠోరమైన కృషి యొక్క ఫలితము. Then Avatar Meher Baba ki Jai will not be shouted as mere words. మనం ఇప్పుడు చెప్తున్నాం అవతార్ మెహేర్ బాబాకి జై అని గొంతులు పోయేలాగా అరుస్తున్నాం. అలా కేవలము మాటల రూపములో ఆ జై జై ధ్వానాలు ఉండవు. అవి బట్ విల్ బి డీప్ ఇన్ ఫీలింగ్ అండ్ యాక్షన్. అనుభూతితో గుండె లోతుల్లో నుంచి అది చేతల రూపములో అది కనిపిస్తుంది ఆ జయ జయ ధ్వానాలు. The awareness of his suffering for a world will have such an impact that the new humanity will bow down at his feet with the tears of love and repentance. అప్పుడు ఈ నవ మానవాళి వంగి ఆయన పాదాల మీద తలకాయ పెట్టి పశ్చాత్తాపంతో కృతజ్ఞతతో ప్రేమపూర్వకమైనటువంటి కన్నీళ్లు కారుస్తారు. తండ్రి, మా కోసము జీవితం అంతా కఠోరమైన కష్టములు పడి నిన్ను నీవు మాకు బలిచ్చిన ఇన్నాళ్లు పట్టింది నిన్ను మేము గుర్తించడానికి అని ఆనందాస్త్రువులు రాలుస్తారు. అదే బాబా చెప్పారు,
నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో రవంత నీవు గుర్తించగలిగితే నీవు తట్టుకోలేక ప్రాణం వదిలేస్తావన్నారు. అంత త్యాగమా నా గురించి, ఎంత చేసేవా నువ్వు అని, యూ విల్ డ్రాప్ డెడ్ అన్నారు బాబా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆ జూబ్లీ హిల్స్లో ఆదివారం కూర్చుని ఎవరు లేరు, అప్పటికి రావటం లేరు, 15 ఏళ్ల క్రితం మాటే. ఎవరో వచ్చారు పెద్దవాళ్ళు 2 కారుల్లో వచ్చి, ఏమిటండి ఇక్కడ ఏం సమావేశం లేదు అంటే, ఊరికి దూరం కదా అండి, మరి రావడం కష్టం కదా. తప్పు 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 అన్నాడు ఆయన. ఆయన సత్యలోకాన్ని విడిచి అనంత ఆనందమయ పరిస్థితిని త్యాగం చేసి ఈ రొంపిలోనికి మనమెవరూ ఊహ కూడా ఎరగనటువంటి కష్టాన్ని తన భుజం మీద వేసేసుకుని 75 ఏళ్ళు కఠోరమైనటువంటి కష్టాన్ని మోసేశాడు కదా. అంత దూరం వచ్చాడు కదా. ఈ 20 మైళ్ళు ఇది దూరం అనుకుని వారానికి ఒక్కసారి రాకపోతే అంతకంటే నికృష్టుడు ఎవడో ఉండడం. అంతే కదండి. మనం ఆయన ఏమి మన త్యాగం అడగట్లా. బాబా అన్నారు, ఐ డోంట్ వాంట్ ఒబీడియన్స్ ఫ్రమ్ యూ, ఐ డోంట్ వాంట్ సరెండరెన్స్ ఫ్రమ్ యూ, ఐ వాంట్ ఓన్లీ లవ్ ఫ్రమ్ యూ. నాకేం అక్కర్లేదన్నాడు ఆయన. నీ కెపాసిటీ నాకు తెలుసు, నీవు విధేయత అక్కర్లేదు, సర్వార్పణ అక్కర్లేదు, కనీసం ప్రేమించి చాలన్నాడు. ప్రేమకు ఇంతకంటే ఫస్ట్ రుజువు ఏముంటుంది? కనీసం 6 నుంచి 7 దాకా 8 దాకా ఇక్కడ ఉండబోయాయంటే నాకు కుదరకపోతే, అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి. ఒక తండ్రినో తల్లినో ఇంట్లో చేయలేక శరణాలయంలో వృద్ధాశ్రమంలో పడేశాను. బాధపడుతూ ఉంటాడు, ఎవరే నాన్న. లేదు నాన్న, నేను ఆదివారం వారంకి ఒకసారి నిన్ను వచ్చి చూస్తాను తప్పకుండా అని. ఆ వారం కూడా ఎగ్గొట్టేసాం అనుకోండి. ఆయన అలా చూస్తూ ఉంటాడు, ఎప్పుడు వస్తాడమ్మా వాడు. అలాగే మనం ఇక్కడ బాబాని పిలిచి పీట వేసి కూర్చోబెట్టేశాము. రోజు ఎలాగో రాలేకపోతే కనీసం వారానికి ఒక్కసారి మనం వెళ్ళి ఆయన పలకరిస్తే చాలు.